లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఏం చేయాలి? పూర్వం ఒకనాడు ఒక రాజు మంత్రి ఇద్దరూ కలిసి మారువేషంలో తమ రాజ్యంలో తిరుగుతుంటారు. అలా తిరుగుతుండగా వారి మీద ఒక బందిపోటు దాడి చేస్తాడు. మారువేషంలో ఉన్న రాజు మంత్రి ఆ బందిపోటును ప్రతిఘటిస్తుంటారు. అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు చూసి తన వంతు సాయం చేస్తాడు. దాంతో రాజు మెచ్చుకొని నీకు ఏం బహుమానం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు రుద్రసేనుడు మీరు ఆపదలో ఉన్నారని కాపాడడానికి వచ్చానే తప్ప ఏదో ఆశించి రాలేదు అని చెబుతాడు. దానికి రాజు ఇంకా సంతోషించి నీకు ఎప్పుడు సహాయం కావాలన్నా నన్ను కోరుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా జరిగిన వృత్తాంతం గురించి రుద్రసేనుడు మొత్తం తన భార్య శాంతశీలకు చెప్తాడు. అప్పుడు ఆమె కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించిన తర్వాత రుద్రసేనుడితో ఇలా అంటుంది. కొద్ది రోజుల క్రితం కట్టల కోసమని నేను అడవికి వెళ్తే అక్కడ ఒక మునీశ్వరుడు కనిపించాడు. ఆ మునీశ్వరుడు నాతో తల్లి నీకో విషయం చెబుతాను విను. శుక్రవారం రోజు లోకమంతా చీకటిగా ఉన్నప్పుడు ఎవరి ఇళ్లలో దీపం లేకుండా చూసుకుని కేవలం నీ ఇంట్లో మాత్రమే దీపం ఉండేటట్లు చూసుకో. దీపం పెట్టి ఇంటి గుమ్మం వద్ద కూర్చుని ఉండు. అప్పుడు ఆ సమయంలో చీకటిని భరించలేక నల్లని చీరను ధరించిన ఒక ఆమె నీ ఇంటి ముందుకి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెని అడ్డగించి బయటకు వెళితే లోపలికి రాకూడదు అనే షరతు విధించు. ఆమె నీకు సమాధానంగా నేను లోపలుండే ఈ వెలుగుని భరించలేను, చీకటిలోకి వెళ్ళిపోతాను అని చెబుతుంది. కొద్దిసేపు తర్వాత ఇంకొక ఆమె దగదగ మెరిసే నగలతో ఇంట్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి లోపలికి వెళితే బయటకు వెళ్ళకూడదు అనే షరతును విధించు. ఆమె నీకు సమాధానంగా బయట ఉండే చీకటిని నేను భరించలేను, లోపలికే వెళ్ళిపోతాను అని చెబుతుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నువ్వు అష్ట ఐశ్వర్యవంతురాలు అవుతావు అని మునీశ్వరుడు శాంతశీలకు చెప్పినట్టు తన రుద్రసేనుడితో చెబుతుంది. అప్పుడు శాంతశీల వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి తాను ఎవరో చెప్పుకుంటుంది. అలాగే వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం వెలగకుండా ఉండేలా చూడమని ఆమె ఆ రాజుతో కోరుకుంటుంది. రాజు ఆమె కోరికను మన్నించి శుక్రవారం రోజు ఎవరు దీపం వెలిగించకుండా చాటింపు వేస్తాడు. మునీశ్వరుడు చెప్పిన విధానం ఆమె ఇంటికి నల్ల చీర కట్టుకొని ఉన్న ఒక ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి అష్ట ఐశ్వర్యవంతురాలైన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దాంతో ఆమె సిరి సంపదలతో ఐశ్వర్యవంతురాలైపోతుంది. అయితే అందరి ఇళ్లలో రాజుగారి చేత దీపం వెలిగించకుండా చేసినందుకు ఆమె చాలా బాధపడుతుంది. అలా బాధపడుతూ ఆమె ఒకరోజు లక్ష్మీదేవిని ప్రార్థించి క్షమాపణలు కోరుకుంటుంది. లక్ష్మీదేవి ఆమె ప్రార్థనను మన్నించి మెచ్చుకొని ఇకపై ప్రతి శుక్రవారం సాయంత్రం వేళ ఎవరైతే దీపం వెలిగిస్తారో వారందరి ఇళ్లలో నేను ప్రవేశిస్తాను అని వరం ప్రసాదిస్తుంది. ఇలా ఈ విధంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి సంధ్యా సమయంలో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మన ఇళ్లలో కూడా దర్శనమిస్తుంది.